హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ హీరో దగ్గర ఇక నుంచి నువ్వు నా పక్కన రాకు, నన్ను ఇష్టపడకు, నీ వల్లనే అందరూ నన్ను అగ్లీ స్టాకర్ అని చెప్తున్నారు అని చెప్తుంది కదా. దానివల్ల హీరో ఏం చేస్తాడు, అగ్లీగా కనిపించేలా ఐబ్రోస్ మీద స్టిక్కర్ అంతా అతికిపించుకొని ఒక బిచ్చగాడిలా హీరోయిన్ని చూడటానికి వెళ్తాడు కదా. హీరోయిన్ కూడా హీరోని అలాంటి ఒక గెటప్లో చూసి చాలానే షాక్ అవుతుంది. ఎలా ఒకడు ఇలా రాగలిగాడు అన్నట్లు చూస్తుంటుంది. హీరోయిన్‌కి ఒకలా అయిపోతుంది. సో, ఇప్పుడు హీరో దగ్గర సారీ అని చెప్తుంది. వాడు ఎందుకు, ఎందుకు నువ్వు ఇప్పుడు సారీ చెప్తున్నావు అని అడిగినప్పుడు, నాలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లనే నీ మీద కోపాన్ని చూపించేశాను. అందుకే సారీ. కొన్నిసార్లు నాకే నేనసలు వర్తే కాదు అన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నేనే మహారాణి అన్నట్లు అనిపిస్తుంది. నిన్న వాళ్ళు నా గురించి అలా అంతా మాట్లాడేశారు కదా. అందుకే ఒక కోపంలో నీ దగ్గర అలా బిహేవ్ చేసేసాను. సో, నేను నిన్న చెప్పిందంతా జస్ట్ ఊరికే చెప్పాను. నువ్వు నీ మైండ్‌లోకి తీసుకోకు అన్నప్పుడు, ఓహ్! ఊరికే చెప్పావా? అయితే ఇక నుంచి నా దగ్గరికి రాకు అని చెప్పిందంతా అబద్ధమే కదా. నీ మీద ఉన్న ఇష్టాన్ని కూడా మానుకోవాలి అని చెప్పావు. అదంతా కూడా అబద్ధమే కదా అని చాలా సంతోషంగా వాడు పెట్టుకున్న ఐబ్రోస్ అన్నింటినీ తీసేస్తాడు. హీరోయిన్‌కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా కూర్చుంటుంది. అప్పుడు వాడు, అయితే నాకు నువ్వంటే ఇష్టం, నీకు నేనంటే ఇష్టమే కదా అని అడిగినప్పుడు హీరోయిన్, వీడిప్పుడు ఏం ట్రై చేస్తున్నాడు అని అనుకుని, లేదు నాకు నువ్వు ఏం అడుగుతున్నావు అని అర్థం కాలేదు అన్నప్పుడు, నీకు నేనంటే ఇష్టమే కదా, ఏమంటే నిన్న చెప్పిందంతా అబద్ధం అంటే, నిన్న నువ్వు నాకు నువ్వంటే ఇష్టం లేదు అన్నావు, ఇప్పుడు నువ్వే నిన్న చెప్పిందంతా అబద్ధం అని చెప్పావు. దానివల్ల నిన్న చెప్పింది అబద్ధం అయితే నేను నీకు నచ్చా అనే కదా అర్థం అని అడుగుతాడు. హీరోయిన్ అయితే ఇప్పుడు కూడా, లేదు నాకు అర్థం కాలేదు అన్నప్పుడు, నీకు అర్థం కావాలి అంటే మనం ఒకసారి కిస్ చేసి చూద్దామా అని హీరో మళ్ళీ అడగ్గా, హీరోయిన్ నువ్వు సచ్చావురా నా దగ్గర అని వాణ్ణి తరుముతుంటుంది. చాలా ఫాస్ట్ గా పరిగెత్తడం వల్ల హీరోయిన్ కింద పడేలా వెళ్ళిపోతుంది. దానివల్ల కింద పడకూడదు అని వాడి షర్ట్ ని పట్టి లాగుతుంది చూడండి. హీరోయిన్ లాగిన ఫోర్స్ కి హీరో వెనకాల వచ్చేస్తాడు. అంతే, హీరోయిన్ వాణ్ణి హక్ చేసుకునేలా అయిపోతుంది. హీరోయిన్ కి అయితే ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఊరికేనే వీడు ఓవర్ యాక్షన్ చేస్తాడు కదా అని హీరోని పట్టి తోసిస్తుంది చూడండి. వాడు కింద పడిపోతాడు. పైకి లేచి, ఏంటి నన్ని అలా తోసిస్తావు అని అడగ్గా హీరోయిన్, నేనెక్కడ కింద తోస్తాను, నువ్వే కదా పడిపోయావు, సరే నాకు ఆకలిగా ఉంది, నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీడు సిగ్గుపడుతూ చూస్తుంటాడు. ఆ టైం అక్కడ ఒక అవ్వ కూర్చుంటారు. ఆ అవ్వని చూడగానే హీరోకి ఏమనిపించిందో ఏమో ఆ అవ్వ దగ్గరకు వెళ్ళి మాట్లాడతాడు. ఆ అవ్వకి ఫ్లవర్స్ అంతా ఇచ్చి చాలా జాలీగా మాట్లాడుతుంటాడు. ఇప్పుడు హీరో అవ్వ దగ్గర మాట్లాడడం అంతా దూరంలో నుండి హీరోయిన్ కూడా చూస్తుంది. హీరో అలా అంత స్వీట్ గా అవ్వ దగ్గర మాట్లాడుతుంటే హీరోని మైమర్చి చూస్తుంటుంది. కాసేపు తరువాత చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు అవ్వని డ్రా చేస్తూ కూర్చుంటారు. అవ్వ చెవిలో పువ్వంతా పెట్టి డ్రా చేస్తుంటారు. ఆ టైం ఆ అవ్వ చాలానే ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళు చూసేసి, ఏంటవ్వా ఏమైంది అని అడిగినప్పుడు, మీరు ఇలా పూలంతా పెట్టి నన్ను డ్రా చేస్తుంటే నాకు నా యంగైన డేస్ అంతా గుర్తొస్తుంది అంటారు. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు అవ్వని డ్రా చేసి కంప్లీట్ చేసి అవ్వకి చూపిస్తారు. చూస్తే హీరోయిన్ అవ్వ చిన్నప్పుడు ఎలా ఉండింటారు అని ఇమాజిన్ చేసి డ్రా చేసి ఉంటుంది. ఇప్పుడు అవ్వ దగ్గర, అవ్వ నేను డ్రా చేసింది చూసి కోప్పడకండి, నాకు అనిపించింది ఇలా డ్రా చేయాలి అని, మీలా లేకపోతే ఫీల్ అవ్వకండి అన్నప్పుడు, అలా అంతా ఏం లేదు మా, నేను చిన్నప్పుడు ఎలా ఉంటానో అలానే డ్రా చేసావు, థ్యాంక్స్ మా అంటారు. చాలాసేపు వాళ్ళ దగ్గర కథలంతా మాట్లాడిన తరువాతనే అవ్వ అక్కడి నుండి వెళ్తారు. అలా అవ్వ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరోయిన్ కళ్ళకి ఆ అవ్వ యంగ్ ఏజ్ లో ఉంటే ఎలా ఉంటారో అలా కనిపిస్తారు. హీరోయిన్ కి చాలానే హ్యాపీగా ఉంటుంది. డ్రాయింగ్ లోపల ఇలాంటి ఒక ప్రాణం ఉంది అని అంతా హీరోయిన్ ఫీల్ అవ్వగలుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తారు. వాళ్ళు రాసిన ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. హీరోయిన్ ముందు కంటే ఈసారి మంచి మార్క్స్ తెచ్చుకుంటుంది. సో హీరోయిన్ అమ్మకి చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరోయిన్ని అంతలా పొగుడుతుంటారు. వాళ్ళమ్మ ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నారు కదా, సో డ్రాయింగ్ క్లాస్ గురించి చెప్దామని అనుకుంటుంది. ఎలా చెప్తుంది అంటే, జాయిన్ అయ్యాను అని చెప్పకుండా, ఇలా నేను డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నా, దానికి మీరు అలో చేయండి, నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఏం అడిగినా ఇస్తాను అన్నారు కదా, సో నేను డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు వాళ్ళమ్మ
ఒప్పుకోరు. ఏంటి డ్రాయింగా? దానికి నీకు ఏం సంబంధం? అదంతా నీకు రానే రాదు కదా అన్నప్పుడు, లేదు మా, అది అంత పర్ఫెక్ట్‌గా అంతా డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఊరికే జస్ట్ ఫన్‌గా డ్రా చేయడం అంతే అన్నప్పుడు, ఏంటి ఫన్నా? ఏం చేసినా స్కిల్‌తో చేయాలి. ఫన్‌గా చేయడం ఏంటి? ఊరికే అందులో అంతా చేరి టైం వేస్ట్ చేయకు అని కాస్త అరచడంతో హీరోయిన్‌కి కోపం వచ్చేస్తుంది. మా మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? ఎప్పుడు చూసినా నన్ని తక్కువ చేసే మాట్లాడతారు. చిన్నప్పటి నుండి మీరు ఇలా చేసి చేసే నాకు ఏం రానంటుంది అని ఇన్ని రోజులుగా తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తుంది. ఇప్పుడు వాళ్ళమ్మ కూడా అలా ఏం తక్కువ చేసి నేను మాట్లాడేశాను. నీ తమ్ముడిని చూసావు కదా! వాడు ఎలా చదువుతున్నాడు అని. వాడు నైట్ మొత్తం చదివినా మరుసటి రోజు పొద్దున్నే త్వరగా లేచి స్కూల్‌కి వెళ్ళిపోతాడు. నీ వల్ల అది అవుతుందా? మంచిగాను చదవవు. ఏదో ఇప్పుడే మంచి మార్క్స్ తెచ్చుకున్నావు అని సంతోషించేలోగానే డ్రాయింగ్ చేయడానికి వెళ్తాను అని చెప్తున్నావు అని అరిచినప్పుడు హీరోయిన్, ఫస్ట్ మీరు వాడితో నన్ని కంపేర్ చేయడం ఆపుతారా? వాడు వేరు నేను వేరు. ఎప్పుడు చూసినా నన్ని ఒక డస్ట్‌బిన్ లానే చూస్తున్నారు. అంతేకాకుండా నా రూమ్‌లో ఉన్న ఫ్రిడ్జ్‌లో చెడిపోయిన కిమ్చి అంతా తీసుకొని వచ్చి పెడతారు కదా! దాన్ని ఫస్ట్ తీయండి. నన్ను చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తున్నా ఏంటి అని వాళ్ళ అమ్మని అరిచేసి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ అలా గొడవ పడటం హీరోయిన్ తమ్ముడు చూస్తాడు. వాడికి వాళ్ళ అక్కని తలుచుకున్నప్పుడు చాలానే బాధగా ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ అమ్మని అరిచేసి ఇప్పుడు రూమ్‌లో పనుకొని అంతలా ఏడుస్తుంటుంది. ఆ టైంలోనే హీరో కాల్ చేస్తాడు. కానీ హీరోయిన్ కాల్‌ని లిఫ్ట్ చేయదు. హీరో అయితే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ కాల్‌ని లిఫ్ట్ చేయదు. ఒకవేళ సైలెన్స్‌లో ఉందా ఏమి అని తెలియడం లేదు. కానీ ఇక్కడ హీరోకి హీరోయిన్ ఇలా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో భయంగా ఉంది. ఏమంటే ఎంత గొడవ పడినా, ఏం మాట్లాడినా ఒక్కరోజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండిండదు. అలాంటిది ఈరోజు ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో వీడికి ఒకలా ఏం చేయాలనే తెలియడం లేదు. ఏం చేసేదిప్పుడు అని వాగుతూ కూర్చోంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 4:30 అలా అయింటుంది. ఆ టైంకి హీరోయిన్ నిద్ర లేచి రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్తుంటుంది. లేట్‌గా వెళ్తే వాళ్ళమ్మని ఫేస్ చేయాలి కదా అని అంత పొద్దు పొద్దున స్కూల్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళ తమ్ముడు చూసేసి ఫాస్ట్‌గా వెళ్ళి వాళ్ళ అక్కని హగ్ చేసుకొని, "ఏంటక్కా ఏం చేస్తున్నావు?" అని భయపడుతూ అడగ్గా, "రేయ్ నువ్వు భయపడకు. నేనేం ఎక్కడా పారిపోవడం లేదు. స్కూల్‌కే వెళ్తున్నా. నువ్వేం ఫీల్ అవ్వకు" అన్నప్పుడు, "సారీ అక్క. నా వల్లనే కదా అమ్మ నిన్ని ఇలా తిడుతున్నారు" అన్నప్పుడు, "అలా అంతా ఏం లేదురా. సరే నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్తాను" అని హీరోయిన్ ఇప్పుడు కింద వెళ్తే అక్కడ ఒక కార్నర్‌లో పింక్ కలర్‌లో ఒక మూటలా ఉంది. ఒక బెడ్‌ని చుట్టి పెట్టినట్లు ఉంది. దాన్ని చూసి హీరోయిన్ భయపడిపోతుంది. ఏమంటే అది అలానే కదులుతుంటుంది. ఆ తరువాత చూస్తే అందులో నుండి హీరో లేస్తుంటాడు. నైటే హీరోయిన్ కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయినట్లున్నాడు. "హే! ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని హీరోయిన్ అడిగినప్పుడు, "నైట్ అంతా ఫోన్ చేస్తున్నా నువ్వు లిఫ్ట్ చేయకుండా ఉంటే భయం వేయదా? అయినా ఇంకా సూర్యుడు కూడా రాలేదు. అంతలో స్కూల్‌కి వెళ్తున్నావేంటి? సరే నీకేమైంది? ఎందుకు నిన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు? నీ ఫేస్ ఎందుకు ఒకలా డల్‌గా ఉంది? నీ కళ్ళెందుకు నైట్ అంతా కూర్చొని ఏడ్చినట్లు కనిపిస్తుంది? ఎవరు? ఎవరు నిన్ను ఏమన్నారు? చెప్పు. వాళ్ళకి ఈరోజు ఉంది" అన్నట్లంతా చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్, "ఎవరు అని చెప్తే నిజంగానే వాళ్ళ దగ్గర గొడవ పడతావా?" అని అడగ్గా, "మరి ఎవరు అని మాత్రం చెప్పు. చూడు నీ కళ్ళంతా ఎలా వాచిండాది అని చూడు. నిన్ని నేను ఇలా అంతా చూడాలనా ఆశపడ్డాను" అని అలానే అంత ప్రేమ వాడికి హీరోయిన్ మీద. అప్పుడు హీరోయిన్, "అవునవును. మా అమ్మని అడిగే ధైర్యం నీకుంది" అన్నప్పుడు, "ఏంటి మీ అమ్మనా? అమ్మ తిట్టిన దానికంతా నా ఏడవడం. నువ్వు ఇంకా చిన్న పిల్లగానే ఉన్నావు. చూడు నీ కళ్ళు ఎలా ఉందని చూడు" అని దగ్గరగా వెళ్ళి కళ్ళని చూస్తూ ఉన్నోడు సడన్‌గా హీరోయిన్ కళ్ళని కిస్ చేసేస్తాడు. హీరోయిన్‌కి అయితే ఒక్క సెకండ్ ఏం జరుగుతుందనే తెలియడం లేదు. ఆ తరువాతనే "ఏంరా చేస్తున్నావు నువ్వు?" అని అరిచిన తరువాతనే వాడు, "అయ్యయ్యో! నేనేం ఇలా చేసేసాను" అని, అది అదొచ్చి నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుండింది. నాకేమో దాహంగా ఉన్నిందా అందుకే" అన్నప్పుడు, "ఏంటి ఏంరా చెప్తున్నావు నువ్వు?" అని చూడగా, "లేదు లేదు. నేనిప్పుడు ఏం చెప్పేది, అది నిన్ని కంఫర్ట్ చేయాలి, ఓదార్చాలి అని అనిపించింది. అందుకే తెలియకుండా ఇలా చేసేసాను. సారీ సారీ" అని అక్కడి నుండి ఒకటే పరుగు. ఇంకా హీరోయిన్ స్కూల్‌కి వెళ్ళిన వెంటనే తన ఫ్రెండ్స్ ఇద్దరి దగ్గర చెప్తుంది. ఇద్దరు చాలానే ఎక్సైట్ అవుతారు. "ఏం చెప్తున్నావు? కిస్సా?" అన్నప్పుడు, "అది కిస్ అని అంతా చెప్పలేను. వాడు నా కంట్లో నుండి వచ్చే నీళ్ళని చేత్తో తుడిచే బదులు వాడి పెదాలతో తుడిచేసాడనుకుంటా" అన్నప్పుడు, "హే! ఇదంతా నీకే ఓవర్‌గా అనిపించడం లేదా? క్లియర్‌గా తెలుస్తుంది అది కిస్సే అని. కానీ ఏమి ఇది లిప్ కిస్‌కి బదులు ఐ కిస్‌లా ఉంది.
చాలానే రొమాంటిక్‌గా కదా ఉంది అని ఇద్దరు కలిసి హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. సరే వాడు అలా కిస్ చేసినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు అని అడుగుతారు. వాడు నా దగ్గర నిన్ని కంఫర్ట్ చేయడానికే కిస్ చేశాను అన్నాడు. నాకు అలానే అనిపించింది. నాకు కొంచెం కంఫర్ట్‌గానే ఉన్నింది అంటుంది. అరే! అయితే నీకు వాడు నచ్చాడన్నమాట అని ఫ్రెండ్స్ ఇంకా ఎక్కిస్తుంటారు. అప్పుడు హీరోయిన్ లేదు లేదు అలా అంతా ఏం లేదు అని చెప్తుంటుంది. కరెక్ట్‌గా హీరో దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. ఈవినింగ్ స్కూల్ కంప్లీట్ అవ్వగానే నేను చెప్పే ఈ ప్లేస్‌కి వచ్చేసేయ్ అన్నట్లు మెసేజ్ చేస్తాడు. ఇంకా ఈవినింగ్ హీరోయిన్ కూడా వెళ్తుంది. ఒక పెద్ద రెస్టారెంట్‌కి పిలిచుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా వెళ్ళి ఇక్కడికెందుకు రమ్మన్నావు అని అడిగితే, అదేం లేదు ఫస్ట్ టైమ్ మన ఇద్దరి మధ్య ఇలాంటి ఒక విషయం జరిగిండాది. ఫస్ట్ టైమ్ ఇలా కిస్ చేసుకున్నాం. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేయాలి కదా! చాలానే స్పెషల్. అందులోనూ నీ పర్మిషన్ కూడా లేకుండా కిస్ చేసేసాను అన్నప్పుడు హీరోయిన్ బెదిరిపోతుంది. రేయ్! ఏంటి నువ్వు అప్పటి నుండి కిస్ కిస్ అని చెప్తున్నావు? అలా అంత చెప్పకు. జస్ట్ ఆ విషయం అని మాత్రం చెప్పు. దాని గురించి అస్సలు నువ్వు బయట మాట్లాడనే కూడదు అంటుంది. వాడు సరే ఓకే అయితే. మనం చేసాం కదా ఆ విషయం అన్నట్లు హీరో చెప్తున్నప్పుడు కరెక్ట్‌గా సర్వ్ చేసే లేడీ వచ్చి సర్వ్ చేస్తుంటారు. హీరో చెప్పిన ఆ మాట విని ఆ లేడీ ఒకలా చూసేసి వెళ్తుంటుంది. హీరోయిన్ అయితే అయ్యో! ఇలా కూడా చెప్పకు అని ఫాస్ట్‌గా అక్కడి నుండి లేచి వెళ్తుంటుంది. హీరోని చూసారంటే అరే! నేనే అన్నింటికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్పా కదా అని అందరి ముందు గట్టిగా అరిచి చెప్తుంటాడు. రెస్టారెంట్‌లో ఉన్న అందరూ ఒక్కసారిగా తిరిగి చూస్తుంటారు. హీరోయిన్ అయితే ఫాస్ట్‌గా వెళ్ళి ఏం రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఏం జరిగింది అని నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని చెప్తున్నావు. ఒక ఫ్రెండ్‌గా నువ్వు నాకు కంఫర్ట్‌ని ఇచ్చావు అంతే. ఊరికే నువ్వే ఏమేమో ఇమాజిన్ చేసుకొని తిరగకు. దీని గురించి ఎవరి దగ్గర మాట్లాడకూడదు ఓకేనా అని హీరోయిన్ అరిచేసి అక్కడి నుండి వెళ్తుంటుంది. హీరో అయితే నవ్వుతూ హీరోయిన్‌నే చూస్తూ నిల్చుంటాడు. ఇక హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కితే అక్కడ ఉన్న అద్దంలో హీరో హీరోయిన్‌ని కిస్ చేసిన ఆ విషయమే కనిపిస్తుంది. హీరోయిన్ కూడా నిజంగానే జరుగుతున్నట్లు వద్దురా దగ్గరికి రాకు రాకు అన్నట్లు అరుస్తుంటుంది. ఆ తరువాతనే ఇదంతా తన ఇల్యూషన్ అని అర్థమై ఇప్పుడు ఇంటికి వెళ్తుంది. వాళ్ళమ్మ పొద్దున్న చూడలేదు కదా! సో ఇప్పుడు అరుస్తుంటారు. ఏంటే నీకేమైంది? నిన్న నా దగ్గర అలా గొడవ పడ్డావు. నువ్వు అలా అంతా గొడవ పడవే అని అరుస్తారు. కానీ హీరోయిన్ ఏం మాట్లాడదు. సైలెంట్‌గా వెళ్లి డోర్ వేసేసుకుంటుంది. వాళ్ళమ్మ డోర్‌ని తట్టుతుంటారు. "హే! ఏంటి మాట్లాడుతుంటే వెళ్లి డోర్ వేసుకున్నావు? ఏ ఫ్రెండ్స్‌తో చేరి నువ్వు ఇలా అంతా చేయడం నేర్చుకున్నావు? సైలెంట్‌గా బయటికి రా" అని పిలిచినా హీరోయిన్ రాకుండా చిన్నప్పుడు జరిగిన ఒక విషయం గురించి ఆలోచించి చూస్తుంది. ఏమని చూస్తే వాళ్ళమ్మ కేరింగ్ గానే ఉంటారు. కానీ వేరే వాళ్ళ ఒపీనియన్స్‌కి చాలానే ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఒకరోజు హీరోయిన్‌ని బిజినెస్ మీటింగ్‌కి పిలుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండింటారు. ఆ చిన్న కొడుకు వాళ్ళమ్మలానే చాలానే జీనియస్ అయిన అబ్బాయిగా ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం మంచిగా చదివేలా కనిపించడం లేదు అని హీరోయిన్‌ని తక్కువ చేసి మాట్లాడడం అంతా హీరోయిన్ అమ్మ వినేస్తారు. హీరోయిన్ కూడా వినేస్తుంది. కానీ హీరోయిన్ వినకూడదు అని ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్ళి హీరోయిన్ చెవిని క్లోజ్ చేసి ఏం లేదు, ఏం లేదు. రా తినడానికి వెళ్దామని పిలుచుకొని వెళ్తారు. సో హీరోయిన్ అమ్మ ఇలా హీరోయిన్‌ని మంచిగానే చూసుకొనింటారు. హీరోయిన్‌కి కూడా వాళ్ళ అమ్మ అంటే చాలానే ఇష్టం. కానీ ఇప్పుడే ఇలా కాస్త రూడ్‌గా చేంజ్ అయ్యుంటారు. అందుకే హీరోయిన్‌కి వాళ్ళమ్మ ముందులా కేరింగ్‌గా చేంజ్ అయితే బాగున్ను అన్నట్లు అనిపిస్తుంది. ఇంకో పక్క హీరోని చూపిస్తారు. వాడు టెర్రస్ పైన నిల్చొని ఏమో సాధించినట్లు ఫీల్ అవుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసేసి "ఏంరా ఏమైంది?" అని అడిగినప్పుడు "రేయ్ మావ లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలిరా. అందులోనూ ఇలాంటి ఒక విషయం అంతా జరిగిన తరువాత" అంటాడు. "ఏంట్రా ఏం జరిగింది? ఏం విషయం జరిగింది?" అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు అంతలో వాడికి హీరోయిన్ చెప్పింది గుర్తొస్తుంది. "నువ్వు ఇలా కిస్ చేసిన విషయాన్ని ఎవరి దగ్గర చెప్పకు" అని చెప్తుంది కదా! సో ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర "ఏం లేదు, ఏం లేదు" అని మేనేజ్ చేస్తాడు. కానీ హీరో మాత్రం చాలా హ్యాపీగా తిరుగుతుంటాడు. ఇంకా నెక్స్ట్ గ్రూప్‌లో మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏ థీమ్‌లో రావాలి అని. రెడ్ థీమ్‌లో రండి అని మెసేజ్ చేస్తారు. యాక్చువల్లీ హీరోనే రెడ్ థీమ్‌లో వద్దామని ఐడియా ఇచ్చింటాడు. రెడ్ అంటేనే లవ్‌ని రిప్రజెంట్ చేస్తుంది కదా! సో ఇప్పుడు హీరోయిన్‌కి అయితే రెడ్ కలర్‌లో డ్రెస్‌ని వేసుకొని వెళ్ళడానికి ఇష్టమే లేదు. సో రెడ్ కలర్‌లో జస్ట్ ఒక హెయిర్ బ్యాండ్‌ని మాత్రం వేసుకొని వెళ్తుంది. కానీ లోపల హీరోని చూసారంటే రెడ్ డ్రెస్ వేసుకొని సంతోషంలో అంతలా ఎగురుతుంటాడు. గిటార్‌ని ప్లే చేస్తూ పాటంతా పాడుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా లైట్‌గా డోర్‌ని ఓపెన్ చేసి చూస్తుంది. హీరో లోపల అలా ఎగరడం చూసి అమ్మో! వీడా అని లోపలికి వెళ్ళకుండా బయటనే నిల్చుంటుంది. ఖచ్చితంగా వీడే రెడ్ కలర్‌లో రావాలి అని ఐడియా ఇచ్చింటాడు. చూడు ఎలా సంతోషంలో ఎగురుతున్నాడు అని అనుకుంటూ నిల్చున్నప్పుడు అక్కడికి పింకీ లేడీ, బ్లాక్ అమ్మాయి ఇద్దరు వస్తారు. హీరోయిన్‌ని చూసి "హే! ఏంటి నువ్వు రెడ్‌లో రాకుండా ఇలా వచ్చిండావు? రారా" అని హీరోయిన్‌ని పిలుచుకొని వెళ్ళి
ఒక రెడ్ కలర్ డ్రెస్ని ఇచ్చి వేసుకోమంటారు. హీరోయిన్ కూడా వేసుకుంటుంది. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా బయటనే నిల్చుంటుంది. అప్పుడు బ్లాక్ అమ్మాయి ఏం చేస్తుంది, వెనకాల నుండి ఏంటి అలా నిల్చున్నావు, లోపలికి వెళ్ళు అని హీరోయిన్ని పట్టి తోయగా కరెక్ట్ గా అప్పుడే హీరో కూడా బయట రావడానికి వస్తుంటాడు చూడండి. అంతే హీరోయిన్ హీరో మీదనే వెళ్ళి పడిపోతుంది. అంతే ఇద్దరు అలానే షాక్ అయి చూస్తుంటారు. అందులోనూ హీరోని చూసారంటే దేవుడా ఎంత అందంగా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ నిల్చో అన్నప్పుడు పింకీ లేడీ బ్లాక్ ఇద్దరు వచ్చి చాలు చాలు ఇంకా ఎంతసేపు ఇలానే హక్ చేసుకొని నిల్చో ఉంటారు అని ఫన్ చేయగా తక్కువని హీరో హీరోయిన్ ఇద్దరు దూరం వచ్చేస్తారు. మీరే కదా తోసింది అని ఇద్దరు ఒకేసారి చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళు కానీ ఇంతసేపు ఇలా హక్ చేసుకొని నిలబడండి అని మేమేం చెప్పలేదు కదా అంటారు. హీరో హీరోయిన్ అయితే అలానే బిత్ర ముఖం పెట్టి చూస్తున్నప్పుడు ఈ సీనియర్స్ ఇద్దరు అవును మీ ఇద్దరి మధ్య ఏమైనా విషయం జరిగిందా ఏంటి అన్నట్లు అడగ్గా హీరో అది అని నోరు తెరుస్తాడు. వెంటనే హీరోయిన్ అలా అంతా ఏం లేదు అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కూడా వెనకాలే వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకు నువ్వు వాళ్ళ దగ్గర అది అని చెప్పడానికి నోరు తెరుస్తున్నావు అని అడిగినప్పుడు అరే నేనే మా విషయం గురించి చెప్పాలనుకోలేదు, జస్ట్ అదంతా ఏం లేదు అని చెప్పాలనుకున్నా అన్నప్పుడు హీరోయిన్ చాలా మంచిది అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో హీరోయిన్ దగ్గర హే సాంగ్ నువ్వు ఈ రెడ్ డ్రెస్లో చాలానే క్యూట్గా ఉన్నావు, ఎంత క్యూట్గా ఉన్నావని నేను చెప్పలేను అని అలానే హీరోయిన్ దగ్గరకు వెళ్తుంటాడు. ఏంటి వీడు ఇలా వస్తున్నాడు అని హీరోయిన్ భయపడి హీరోని దూరం తోయగా వాడు అలానే కింద పడిపోతాడు. ఆ టైం అని చూసి అక్కడికి యాంగ్ బ్రౌన్ అని అందరూ వచ్చేస్తారు. ఏంటి ఏం గొడవ అక్కడ అని అడుగుతూ వస్తుంటారు. అప్పుడు హీరోయిన్ లేదు గొడవంతా ఏం లేదు, జస్ట్ ఊరికే ఫన్గా తోసాను అంతే అంటుంది. ఇంకా అందరూ డ్రాయింగ్ క్లబ్కి వచ్చేస్తారు. కానీ మింట్ మాత్రం ఈరోజు డ్రాయింగ్ క్లబ్కి రాలేదు. ఏమని చూస్తే యాంగ్ ఆ రోజు నైట్ వాడి మనసులో ఉన్న ఫీలింగ్స్ని మింట్ దగ్గర చెప్పేస్తాడు కదా. అంతేకాకుండా ఈ సెమిస్టర్ మాత్రమే ఇక్కడ ఉంటాను, అంతలో నీ మనసులో ఏముందో నా దగ్గర చెప్పు అని చెప్పింటాడు కదా. అందుకే మింట్ డ్రాయింగ్ క్లబ్కి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని అంతలా ఆలోచిస్తుంటుంది. నాకు యాంగ్ నచ్చాడా లేదంటే నచ్చలేదా నాకేం అర్థం కావడం లేదే అని అంతలా కన్ఫ్యూజ్ అవుతుంటుంది. సరే యాంగ్ అలా ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే కొరియాలో అంతా అబ్బాయిలందరూ ఖచ్చితంగా 2 years ఆర్మీలో వర్క్ చేయాలి కదా. సో ఆర్మీకి వెళ్ళడానికి సెలెక్ట్ అయింటాడు. అందుకే మింట్ దగ్గర ప్రపోజ్ చేసింటాడు. ఇంకా యాంగ్ డ్రాయింగ్ క్లబ్లో ఉన్న అందరి దగ్గర చెప్తాడు ఇలా నేను ఆర్మీకి వెళ్తున్నా అని. ఆ మాట విని బ్లాక్ అమ్మాయి ఓ ఇప్పుడే నాకు మింట్ ఎందుకు డ్రాయింగ్ క్లబ్కి రాలేదు అని అర్థమవుతుంది. నువ్వు మింట్ దగ్గర ప్రపోజ్ చేసావు కదా, కానీ తను ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదు, అందుకే నిన్ని ఎలా ఫేస్ చేయడం అని ఈరోజు రాలేదు కరెక్టా అని బ్లాక్ అమ్మాయి కరెక్ట్గా చెప్పగా యాంగ్ కూడా అవును అన్నట్లు కూర్చుంటాడు. ఇంకా అందరికీ అంత షాకింగ్గా ఉంటుంది. అయితే యాంగ్ మింట్కి ప్రపోజ్ చేసేసాడా అని. ఇంకా డ్రాయింగ్ క్లాస్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో హీరోయిన్ని ఒంటరిగా మీట్ అయ్యి నేను ఇలా అంతా ఇంతకు ముందు ఎప్పుడు ఫీల్ అవ్వనే లేదు తెలుసా, అందుకే నేను కాస్త ఎగ్జైట్ అయ్యాను అంతే తప్ప ఆ విషయం గురించి నేను ఎవరి దగ్గర చెప్పనే లేదు అన్నప్పుడు హీరోయిన్ ఏంటి ఇలా అంతా నువ్వు ఫీల్ అయింది లేదా, ఎందుకు ఇంతకు ముందు నువ్వు ఎవరిని లవ్ చేసింది లేదా ఏంటి అని అడిగినప్పుడు హే నువ్వే నా ఫస్ట్ లవ్ అని చెప్పినప్పుడు ఏంటి నేనే నీ ఫస్ట్ లవ్వా, ఇదంతా నమ్మేలానా ఉంది, నీలాంటి మోడల్ ఇంతవరకు ఒక అమ్మాయిని చూడకుండానా ఉనింటాడు అన్నప్పుడు హీరో అరే ప్రామిస్ నేను చెప్పేది నిజం, నిజంగానే నేను ఇప్పటి వరకు నిన్ను తప్ప ఇంకెవరిని చూసింది కూడా లేదు అన్నప్పుడు సరే సరే నేను నమ్మేశాను వదులు అంటుంది. కానీ మనసులో మాత్రం హీరోయిన్ కి హ్యాపీగానే ఉంటుంది. అలానే ఇంకో పక్క మింట్ యాంగ్ ని మీట్ అయ్యి నాకు నీ మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నాకు కాస్త టైం కావాలి, దానివల్ల నన్ను తొందరించకు అన్నప్పుడు యాంగ్ ని చూసారంటే నాకు నిన్ని ఇలా ఇబ్బంది పెట్టాలి అని ఆశ అంతా ఏం లేదు, కానీ నాకు టైం లేదు అంతే. అయినా నీకు నా మీద ఫీలింగ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను నీకు ఒక ఐడియా ఇవ్వనా, నా గురించి ఆలోచించకుండా ఉండు, అలా నా గురించి నువ్వు ఆలోచించకుండా ఉండగలిగావు అంటే నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని అర్థం, ఓకేనా అన్నట్లు చెప్పి యాంగ్ వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్స్తో కలిసి ఒక షాప్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ని కొంటున్నప్పుడు అక్కడికి ఆ బుల్లి గర్ల్స్ వచ్చేస్తారు. సో హీరోయిన్ ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల వెళ్ళి దాక్కుంటుంది. ఇప్పుడు షాప్లో నుండి
నుండి బయట వచ్చిన తరువాత క్రాఫ్ అమ్మాయి ఎందుకు అప్పుడే షాప్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని చూసి దాక్కున్నావు అని అడుగుతుంది. హీరోయిన్ అయితే ఫస్ట్ చెప్పదు. కానీ క్రాఫ్ అమ్మాయి చెప్తావా లేదా అని అడగడంతో హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ఎందుకు నువ్వు మా దగ్గర ముందే చెప్పలేదు అని అడుగుతారు. అప్పుడు హీరోయిన్ చెప్తే మీరు ఎక్కడ నన్ని ఒకలా చూస్తారేమో అని భయపడి చెప్పలేదు అన్నప్పుడు క్రాఫ్ అమ్మాయి ఏడుస్తూ నువ్వేంటి మమ్మల్ని ఇలా అనుకుంటున్నావు, మేము నీకు ఎప్పుడు సపోర్ట్గానే కదా ఉన్నాము అని హీరోయిన్ని వెళ్ళి హక్ చేసుకుంటుంది. హీరోయిన్ కూడా ఏడుస్తూ సారీ అన్నట్లు చెప్తుంటుంది. వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకుని ఏడుస్తుంటే యూరి చూసేసి ఇప్పుడు ఎందుకు మీరిద్దరూ ఇలా ఏడుస్తున్నారు, చూడండి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, రండి వెళ్దామని పిలుచుకొని వెళ్తుంటుంది. ఆ టైంలోనే మింట్ని చూపిస్తారు. తను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అక్కడ కాలేజ్లో కొంతమంది అమ్మాయిలు యాంగ్ దగ్గర మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయిలు యాంగ్ దగ్గర మాట్లాడుతుంటే మింటికి టెన్షన్ అవుతుంది. వీడేంటి ఆ అమ్మాయిల దగ్గర అలా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అన్నట్లు చూస్తుంటుంది. కానీ ఆ తర్వాత యాంగ్ తన దగ్గర చెప్తాడు కదా, నువ్వు నా గురించి ఆలోచించకుండా ఉండు, అప్పుడు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు అని నేను ఒప్పుకుంటాను అని. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి చా వాడు ఎవరితో మాట్లాడితే నాకేంటి, మనం వాడిని తలుచుకోకూడదు అని చూస్తున్నప్పుడు యాంగ్ లైబ్రరీకి వెళ్తాడు. చూస్తే ఇప్పుడు మింట్ వాడిని తలుచుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు తను యాంగ్ వెనకాలే లైబ్రరీకి వెళ్తుంది. కానీ లైబ్రరీకి వెళ్ళిన యాంగ్ చదవకుండా నిద్రపోతుంటాడు. ఇప్పుడు మింట్ నిద్రపోతున్న యాంగ్ పక్కన వెళ్ళి సైలెంట్ గా కూర్చుంటుంది. యాంగ్ ని చూస్తూ ముందు కంటే ఇప్పుడంతా చాలా అందంగా కనిపిస్తున్నాడు కదా అన్నట్లు చూస్తూ కూర్చోన్నప్పుడు యాంగ్ డింగుమని కళ్ళు తెరిచి మేడం ఇప్పుడంతా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నారు కదా అన్నట్లు చెప్పగా దేవుడా అలా అంతా ఏం లేదు అని మింట్ అక్కడి నుండి ఒకటే పరుగు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హీరో ఫోటోషూట్ లో ఉంటాడు. అక్కడ ఈ ఏరీమ్ హీరో దగ్గర మాట్లాడటానికి ట్రై చేస్తుంది. కానీ హీరో ఎప్పటిలా తనని అవాయిడ్ చేసేస్తాడు. అప్పుడు ఈ ఏరీమ్ ఏం చేస్తుంది, హీరో ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి జున్ని ఎవరినైనా లవ్ చేస్తున్నాడా అన్నట్లు అడగ్గా ఆ ఫ్రెండ్ వచ్చి వాడు డ్రాయింగ్ క్లాస్కి వెళ్తున్నాడు, అక్కడ వాడికి ఒక అమ్మాయి అంటే ఇష్టం అన్నట్లు చెప్పేస్తాడు. ఆ అమ్మాయి హీరోయినే అని ఏరిమ్కి కన్ఫామ్ అయిపోతుంది. అంతేకాకుండా ఏరిమ్ దగ్గర హీరోయిన్ ది ఫోన్ నంబర్ కూడా ఉంది కదా. సో ఇప్పుడు హీరోయిన్ కి కాల్ చేస్తుంది. నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు, మన ఇద్దరం మీట్ అవుదామా అని హీరోయిన్ ని పిలవగా హీరోయిన్ కూడా సరే అని వెళ్తుంది. ఇప్పుడు ఆ ఏరిమ్ అలానే క్యాజువల్గా మాట్లాడేలా నాకు ఒక పెద్ద కంపెనీలో నుండి మోడలింగ్ కోసం ఆపర్చునిటీ వచ్చింది, అది ఆల్రెడీ నేను చిన్న చిన్న మోడలింగ్ అంతా చేస్తున్నా, చూస్తావా నువ్వు అని తన ఫొటోస్ని తీసి చూపించగా హీరోయిన్ కూడా చూసి చాలానే సూపర్ గా ఉన్నావు తెలుసా, అయితే నువ్వు మోడలింగ్ కూడా చేస్తావా అని హీరోయిన్ మాట్లాడుతూ చూస్తున్నప్పుడు హీరో ఆ ఏరిమ్ ఇద్దరు మోడలింగ్ కోసం పోజ్ ఇచ్చింటారు కదా. ఇప్పుడు ఆ ఫోటో వస్తుంది. ఈ ఫోటోని హీరోయిన్ చూడాలి అని ఇలా అంతా ప్లాన్ చేసి ఫోన్ ని ఇచ్చింటుంది. ఇప్పుడు హీరోయిన్ కూడా జున్ కదా, ఇది జున్నేనా అని అడగ్గా ఆ ఏరిమ్ ఏం తెలియనట్లు జున్ నీకు తెలుసా ఏంటి అని అడుగుతుంది. హీరోయిన్ కూడా తెలుసు నా ఫ్రెండే అన్నప్పుడు ఓ నువ్వు జున్ వెళ్ళి ఆ డ్రాయింగ్ క్లబ్కి వెళ్తావా, సరే నా కోసం ఒక హెల్ప్ చేస్తావా, మేమిద్దరం ఒకప్పుడు లవ్ చేసుకున్నాం కానీ ఆ తరువాత బ్రేకప్ అయిపోయింది, వాడే ఏదో ఒక మిస్అండర్స్టాండ్లో నాతో బ్రేకప్ చేసేసాడు, కానీ నేను వాడితో మళ్ళీ కలిసి ఉండాలని ఆశపడుతున్నా, దానివల్ల నన్ను ఆ డ్రాయింగ్ క్లబ్లో జాయిన్ చేపిస్తావా, ఎలా అయినా నేను జున్ మళ్ళీ ఒకటవ్వాలి అని ఆశపడుతున్నా అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరోయిన్కి ఏం చెప్పాలని తెలియడం లేదు. చాలానే డల్గా సరే ఓకే నేను ట్రై చేస్తాను అని చెప్పి బయట వెళ్ళి నా దగ్గర ఏమేమో చెప్పాడు కదా, నేనే వాడి ఫస్ట్ లవ్, నన్నే ఫస్ట్ లవ్ చేస్తున్నా అని అంతా చెప్పాడు, అయితే అదంతా అబద్ధమా అని హీరో మీద అంత కోపం వస్తుంది. ఇలాంటి అబ్బాయిలంతా ఖచ్చితంగా నన్ను మోసం చేసే వాళ్ళే అయింటారు అని హీరోయిన్ హీరోని లవ్ చేయలేదు అని చెప్పిన హీరో మీద చాలానే కోపం వస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.